చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన కలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించిన అందరూ కూడా నన్ను కలుస్తాం జరిగింది. వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య సైకో పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది, మంచి రోజులు వచ్చినాయి, ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం ముందు వచ్చాం. దాంట్లో భాగంగా ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యజమానులతో కొంతమంది కలిశాను. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళతోనే నాకు మీటింగ్ కూడా పెట్టుకున్నాను. ఉన్న కంపెనీస్ ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకునేదానికి. రెండోది, ఆల్రెడీ నేను అనేక కంపెనీస్తో చర్చలు జరిపిస్తున్నాం. గతంలో 2019లో అదానితో ఒప్పందం కుదుర్చుకుని 1,00,000 కోట్ల పెట్టుబడితో సోలార్ ఎనర్జీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ రోజు అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు చూడండి, మహారాష్ట్రలో గత ప్రభుత్వం చేతగానితనం వల్ల ప్రాజెక్ట్ మహారాష్ట్రకి వెళ్ళింది, తెలంగాణకి వెళ్ళింది. మళ్ళీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు, ఇతర కంపెనీలతో కూడా డిస్కస్ చేస్తున్నారు. విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా తీర్చిదిద్దాలి, దానికి కావాల్సిన కరికులం ఏంటి, యూనివర్సిటీ ఏంటి, డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి, ఏఐ నుంచి సినిమాలు, టీవీ షోస్, మీడియా రిపోర్టింగ్. నీకు నచ్చదు, బట్ రియాలిటీ అది. లీగల్, పాలిటిక్స్ లో, బిజినెస్ లో ఎట్లయితే ఏ ట్రాన్స్ఫర్ చేస్తాం, స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి. దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను. అక్టోబర్ 18. ఎస్ సార్, ఎస్ సార్. ఈ ప్రభుత్వంలో సిట్ వేశారు, మొన్న వైసీపీ ప్రభుత్వం సిట్ వేశారు, కానీ బహిర్గతం చేయలేదు. 42,000 కోట్ల భూములు అన్యాక్రాంతం అయిపోయింది. దీని మీద మీరు స్టాండ్ అయ్యండి నెక్స్ట్. ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి. అది అందరు కూడా రిపోర్ట్ చేశారు, మీడియా మిత్రులు అందరూ కూడా రిపోర్ట్ చేశారు, బారింగ్ బ్లూ మీడియా. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు. నిన్న దానిపైన రివ్యూ జరిగింది. వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్త్కెళ్ళి మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ కి మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక కేబినెట్ లో పెట్టమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. సో నెక్స్ట్ కేబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు, ఎక్కడ, ఎవడి పేరు, ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి, ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు. మొత్తం వివరాలు ఈరోజు మేము బయటకు తీసుకున్నాం.